టీడీపీ ఒకటి కాదు కదా రాజీవ్ గాంధీ గారు ఒక టీడీపీ మాత్రమే కంప్లైంట్ ఇవ్వలేదు, బీజేపీ నుంచి పురంధేశ్వర్ గారు కూడా సెంట్రల్ ఎన్నికల కమిషన్కి లెటర్ రాశారు. 22 మంది ఐపీఎస్ అధికారుల మీద యాక్షన్ తీసుకోవాలి అని వాళ్ళు ఏదన్నా అలిగేషన్స్ ఏంటి, వాళ్ళు గవర్నమెంట్కి ఏ విధంగా ఫేవర్ చేస్తున్నారు అని ఆ కంప్లైంట్స్తో సహా రాశారు. అందులో మీకు ఐడియా ఉంది, నిన్న అక్కడికి అస్సాం ట్రాన్స్ఫర్ అయిన రఘువీర్, ఆయన పేరు కొల్లి రఘురామిరెడ్డి గారి మీద అయితే ఏకంగా ఫోన్ ట్యాపింగ్ పాల్పడుతున్నారు రిషాంత్ రెడ్డితో కలిసి అని పురంధేశ్వర్ కూడా ఆరోపించారు. కేవలం టీడీపీ మాత్రమే కాదు. సరే, ఇవన్నీ వేక్ అలిగేషన్స్ అని అంటారా? ఇక్కడ సార్ మీరు ఇక్కడ మీరు ఒకటి గమనించండి సార్, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అనే ఆయన ఇంజిన్, ఫస్ట్ భోగి పురంధరేశ్వర్ గారు, రెండో భోగి పవన్ కళ్యాణ్ గారు. ఇంజిన్ ఎటు వెళ్తే భోగిలు అటు వెళ్తే తప్ప ఇంజినో పక్క భోగి పక్క వెళ్తే వాళ్ళు కూటమి బోల్తా పడిపోదా? కాబట్టి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు, రాజీవ్ గాంధీ గారు, అంతే కదా, రాజీవ్ గాంధీ గారు చెప్పండి సార్. టీడీపీ రీజనల్ పార్టీ, వైసీపీ రీజనల్ పార్టీ, సరే మీరు ఎన్నైనా గొడవలు ఉండొచ్చు, కానీ చంద్రబాబు చెప్పినట్టు పురంధేశ్వర్ గారు వింటారు అనేది నేషనల్ పార్టీ అండి, దేశాన్ని వెళ్తున్న పార్టీ. ఇట్లా ఉంటుందా? రీజనల్ పార్టీ నేత చెప్పినట్టు మీరు వాట్ యూ సెడ్ ఇస్ అబ్సల్యూట్లీ రైట్ అశోక్ గారు. మావి రీజనల్ పార్టీసు, మావి చిన్న పార్టీలు, బీజేపీ చాలా పెద్ద పార్టీ. కానీ బీజేపీ పార్టీ ఆంధ్ర రాష్ట్ర శాఖ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి పురంధరేశ్వరి గారు బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ నుండి బాబు జేబు పార్టీగా మార్చేశారు. వాళ్ళ సొంత పార్టీలో ఉన్నటువంటి నాయకులే బీజేపీ పార్టీలో పురంధరేశ్వర్ గారు పార్టీని దెబ్బతీస్తున్నారని చెప్పి ఢిల్లీకి లెటర్ రాసినటువంటి ఉదంతాలు మనం మర్చిపోయామా? ఈ కాలంలో ఉన్నటువంటి పివిఎన్ మాధవ్ గారి దగ్గర నుండి, విష్ణువర్ధన్ రెడ్డి గారి దగ్గర నుండి, సోము వీర్రాజు గారి దగ్గర నుండి ఎంతమంది లేఖలు రాయలేదు బీజేపీ హైకమాండ్కి? ఇవన్నీ మనకు తెలియనటువంటి రాజకీయాలా? చంద్రబాబు నాయుడు కళ్ళల్లో ఆనందం చూడడానికి బీజేపీ కళ్ళల్లో కారం కొడుతున్నారు పురంధరేశ్వర్ గారు. మీరు నేను కాదనుకుంటే కాదు కదా, వాస్తవాలు వీటన్ని నమ్మాలి, ఒప్పుకుని తీరాల్సినటువంటి పరిస్థితి. అయితే బీజేపీ వారు వారి హైకమాండ్ పురంధరేశ్వర్ వాళ్ళు చూసుకుంటారు. మనకు నాకు ఏదో అభ్యంతరం